ఆల్రెడీ మీరు బయలుదేరారు, ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతంగా బయలుదేరారు. మధ్యలో వాహనాలని అడ్డగించే ప్రయత్నం చేస్తారు. ఏం నాకు అర్థం కావట్లే. ఇది ఈ పద్ధతి ఏంటో, ఈ వ్యవహారం ఏంటో, పోలీసు వ్యవహారం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇందాక చెప్పాను, నేను జైలు నుంచి 18 రోజుల తర్వాత రిలీజ్ అయ్యాను. 10 మంది వస్తారు, ఒక పొలిటికల్ పార్టీ మమ్మల్ని పంపించుకోకుండా కార్లు గడ్డం పెట్టి పెడితే వెళ్ళని ఇక్కడే ఉంటా పోనీ, మళ్ళీ పెట్టుకోమని లోపల ఏం చేస్తాం? ఇది ఎందుకంటే ఏందో మరి నాకు అర్థం. పైనుంచి వాళ్ళకి ఏం డైరెక్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు. అంటే హెరాస్ చేద్దామని. హెరాస్ చేయగలుగుతారా? మమ్మల్ని హెరాస్ చేయలేరు. ఎవరు? లోకేష్ హెరాస్ చేయలేడు, చంద్రబాబు హెరాస్ చేయలేడు. తెలుగుదేశం చేసినంత చేశారుగా. పోలీసులందరూ 100 మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొట్టారు. 100 మంది పోలీసులు దగ్గరుండి నా కార్లు పగలగొట్టారు. 100 మంది పోలీసులు మా ఇంటి దగ్గరుండి నా భార్య బిడ్డలను తరిమి కొట్టారు. ఇంతకన్నా ఏం కావాలంటున్నా? ఇంకా చచ్చే బతికే చూస్తాం దాని సంగతి ఏంటో. 18 రోజులు జైల్లో పెట్టారు నా ఇల్లు పగలగొట్టి. ఏంటండి ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా చంద్రబాబు పరిపాలన? ఇదేనా కూటమి పరిపాలన? అడ్డం వస్తారు వాళ్ళకి. బయలుదేరి వెళ్తుంటే, నేను నా ఇంటికి వెళ్తుంటే అడ్డం వస్తారా? ఏంటి అన్యాయం? ఆలోచించుకోమని ప్రజలకు చెప్తున్నా. ఇవాళ అమ్మటి రాంబాబు జరగవచ్చు, రేపు మీకే జరగవచ్చు, గుర్తుపెట్టుకోండి. జై జగన్. 18 రోజులు జైల్లో పెట్టారు. వెళ్ళిపోయే సమయంలో కూడా అడ్డగిపోయారు. ఓ పొలిటికల్ పార్టీ ఓ లీడర్ని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి మద్దతుగా 10 మంది వచ్చేటటువంటి కార్యక్రమం ఎప్పుడైనా జరుగుతుంది. అసలు ఈ రకంగా 150 మంది పోలీసులు ఇంకెక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూసే లేనట్టు, అసలు రాజమండ్రిలో ఉన్న అర్బన్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మొత్తం పోలీస్ వ్యవస్థ, 4 స్టేషన్లకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ, క్రైమ్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, బొమ్మూరు సిఐ, రాజనాన్న సిఐ, ఎంటైర్ పోలీస్ వ్యవస్థ అంతా ఇక్కడ ఉందని అర్థం లేదు అసలు. ఊరికినే ఇదేదో అరచేత్తో మనం సూర్యుడికి అడ్డు పెట్టచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అసలు ఇలా చేసే కొద్దీ ఇంకా వాళ్ళకి మీద తిరుగుబాటు అనేటువంటి పెరుగుతుంది తప్పితే అక్కడ తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని క్షమించరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.